వనపర్తి జిల్లా రేణిగుంట మండలం రాజేశ్వరి నగర్ లో టీడీపీ సీనియర్ నాయకులతోటి కిషోర్ తో న్యూస్ 24 ఫేస్ టు ఫేస్. ఏం చేసిందంటే ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ అని ఆయన నిందలేసి ఆయన కోపదారి, ఆయన మనుషులు పనిచేసేవాడు కాదు, ఏడు ఉంటాడు, తర్వాత హైదరాబాద్లో కూర్చుంటాడు అని ప్రజల్లో ఒక విధమైనటువంటి మార్పు తీసుకురావాలని గత ప్రభుత్వ ఎమ్మెల్యే ప్రజల్ని మోసం చేశాడు. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఈ కాళహస్తి ప్రజలు మరి ఇది నిజమని, సుధీరు ప్రజలతోనే ఉన్నాడు, ప్రజల కోసమే సేవ చేస్తాడు, మా నాన్న చేసిన అభివృద్ధి కార్యాల కంటే నేను ఇంకా ఎక్కువ చేసి గౌరవం పొందాలనే ఉద్దేశంతో పట్టుదలతో మరి కాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాడు. ప్రజల్లో ఇప్పుడు మార్పు వచ్చిందంటారా? ఏదన్నా తెలుసుకున్నారంటారా? ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకోవడం అనేది పేద ప్రజలకి అన్యాయం జరిగిందని వాళ్ళే గ్రహించారు. ఇప్పుడు ఎలా అంటే ఒక సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు మరి అభివృద్ధి కూడా కావాలని కోరుకున్నారు. అయితే ఒక అరాచకం ఒక పనేని కాదు, కానీ మరి మాట్లాడితే అది మంచి మాట్లాడతా చెడు మాట్లాడతాను అర్థం చేసుకోకుండా మాట్లాడడం తీసుకుపోయి జైల్లో పెట్టడం, మాట్లాడుకుని చేయటము. అయితే ఆ రోజు రేణిగుంటలో బొజ్జ సుధీర్ రెడ్డి చాలా అవమానం జరిగింది. ఆ అవమానం ఈరోజు విజయానికి సంకేతం అనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా చెబుతాను, నిజమే. ఆయన మీద అవమానంతో అంత మంచి వ్యక్తిని అవమానపరిచినందుకు ఆయనని ఎట్టి పరిస్థితి గెలిపించుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ నియోజకవర్గ సభ్యులు శాఖచక్యంగా అందరూ ఓకుమ్మడిగా, అంటే ఏ ఊరికి వాళ్ళే మనసులో అనుకొని అది ఉమ్మడిగా గెలిపించారు. ఇప్పుడు ఈ గెలుపు వెనకాల లేకపోతే ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర ఉంది అన్నట్టు మనం వింటున్నాము, మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర ఉంది అంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు పెద్ద మరి రాజకీయ ఉద్దండుడు కాబట్టి ఆయన నమ్మి మరి పొత్తుకు కూడా మరి పొత్తు కలిసి ఓట్లు చీలకూడదు, ఓట్లు చీలకుండా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో మరి కూటమితో కలవటానికి ముఖ్య కారణం అది. ఓట్లు చీలకుండా మనం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి సుస్థిరమైన పరిపాలన మేము అందించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడుకి దగ్గర కూటమిలకు జాయిన్ అయ్యారు. ఎట్లా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి, ఎలా ప్రజలకు మరి మంచిగా ప్రజలకు మేలు కలిగే విధంగా ఉంటుందా, లేకపోతే ఊరినే గత ప్రభుత్వం అది అని ఇది అనేసి మాయ చేసి కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వలేదన్నట్టు మేము వింటున్నాము, అంటే మీరేమంటారు? మాట తప్పడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంక్షేమం కొత్త కాదు ఆయనకి. గత మరి 3 సార్లు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సంక్షేమాలు ప్రజలు చూశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అంటా ఉన్నారు. అంతకుముందు సంక్షేమాన్ని వెనక్కి తీసుకెళ్లారా? సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2,000 రూపాయలు ఇరా, ఆ రోజు రాజశేఖర రెడ్డి 200 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు ఒకేసారి పెంచి 2,000కి తీసుకొచ్చింది సంక్షేమం కాదా? మరి నిరుద్యోగులకు 2,000 ఇచ్చింది సంక్షేమం కాదా? మరి రంజాన్ తోపా ఇచ్చారు, మరి సంక్రాంతి గిఫ్ట్లు ఇచ్చారు, అనేకమైన సంక్షేమాలు ఇచ్చారు, మరి ఎస్సీ నిధులు ఇచ్చారు, అనేకమైన సంక్షేమ కాలం ముందుకు తీసుకుపోయారు కదా, ప్రాజెక్టులు కట్టి అవన్నీ సంక్షేమమే కదా. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంతటి మెజార్టీ కాదు, 4 సార్లు సీఎం అనేది రికార్డ్ బ్రేక్. ఇంకొకటి ప్రతిపక్షమే లేక మరి మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలిచారు. రాష్ట్ర ప్రజలకు మీ తరపున, మన కాళహస్తి నియోజకవర్గ ప్రజలకు మీ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత మంచి మెజార్టీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వాళ్ళకి పాదాభివందనం చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు మరి సంక్షేమం ఎన్నికల్లో మరి చెప్పి ఉన్నారో వాటన్నిటినీ తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఇవన్నీ తప్పకుండా మరి పూర్తి చేసి ప్రజలకి మంచి పరిపాలన ఇస్తాడని మాకు గట్టి నమ్మకం ఉంది. ఆయన మీద ఒక మంచి కాన్ఫిడెంట్. ఇది కిషోర్ అన్న ఆయన అభిప్రాయం ఆయన తెలియపరిచారు. అయితే కేవలం న్యూస్ 24లో మాత్రమే ఇప్పుడు టీడీపీ గెలుపు గురించి పూర్తి స్థాయిలో సర్వే జరుగుతుంది. రేణిగుంట మండలం రిపోర్టర్ హరినాథ్,